హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్నటి బ్లాగ్ అయితే చూసారు కదండి. మేము అత్తయ్య వాళ్ళ ఊరికి బయలుదేరేటప్పుడు ఇంకా ఎలాంటి బిజీ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా ఈరోజు వచ్చేసరికి మీకు నేను బయలుదేరే దగ్గర వరకు అక్కడ ఎండ్ చేసేసాను కదా వీడియోని అయితే. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం ఊరికైతేను. అండ్ ఇంకా ఊరికి రీచ్ అయిపోయిన దగ్గర నుంచి అండ్ ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏమేం పనులు చేసాము ఏంటని చెప్పేసి అయితే ఈ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే. తప్పకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మన వీడియోని అయితే చూడడం కంటిన్యూ చేయండి. సో మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీ పైన ఉండాలని నేనైతే కోరుకుంటూ ఉన్నానండి. సో ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక నుంచి కూడా మీకు వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో చూస్తూ ఉండండి. అండ్ ఇంకా మేము ఇక్కడైతే కరెక్ట్గా బయలుదేరేసి ఇంకా మనము ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడు మనకు అక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా, అక్కడ మొక్కొని వెళ్ళడం నాకు సెంటిమెంట్ అనమాట. ఎక్కడ అటు సైడ్ వెళ్ళినా కూడా నేను మొక్కొని వెళ్తానండి. నాకు ఒక నమ్మకం అనమాట, మనము జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేస్తాము అట్లా మొక్కొని వెళ్ళడం వల్ల అన్నట్లు. ఆయనకి ఇక్కడ మా అమ్మాయి అయితే మధ్యాహ్నం లంచ్ బాక్స్ అని చెప్పి లెమన్ రైస్ చేస్తున్నాను కదా స్కూల్కి తీసుకెళ్ళడానికి, అదైతే కొంచెం మిగిలినింది. సరే తను ఇంక ఈవినింగ్ వస్తానే వాళ్ళకి ఏదైనా తిని అలవాటు అని చెప్పాను కదండి మీకు, అట్లా ఈరోజు తినే టైం లేదనమాట. ఇంకా అన్నీ కూడా కడిగి పెట్టేసి రావాలి కదా, 2 days ఉండం కాబట్టి ఇంకా షింకులు అలానే ఉన్నాయి అనుకోండి. మొత్తం మనం వచ్చేసరికి స్మెల్ వచ్చేస్తాయి. ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసి కడిగేసానా, సరే అని చెప్పి ఇంకా కొంచెం లెమన్ రైస్ మిగిలి ఉంటే ఇంకా అదైతే ఎత్తి ఒక చిన్న బాక్స్లోకి అయితే వేసుకున్నాను. కార్లో కూర్చొని తింటారులే అని చెప్పేసి. ఇంకా పెద్దమ్మాయి అయితే నాకు ఆకలిగా లేదు వద్దనేసింది. ఆకలి ఎందుకు లేదంటే ఊరికి వెళ్తున్నాం కదా ఆ హ్యాపీనెస్ అనమాట. అండ్ ఇంకా చిన్నమ్మాయికి అయితే ఆకలిగా ఉందని చెప్పి తనైతే తినింది. ఇంకా ఇక్కడ దారిలో వస్తూ ఉంటే అంటే మనము హైవేలో నుంచి కూడా ఇంకా విలేజ్ రూట్లోకి కట్ అయిపోతాం అనమాట, అరగొండ రూట్లోకి. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక షాప్ అయితే ఇంకా కనిపించింది. సరే అని చెప్పేసి ఇక్కడ పిల్లలకి ఏమైనా తీసిద్దాం స్నాక్స్, ఇంకా ఫుడ్ కూడా ఏం సరిగా తినలేదు కదా అని చెప్పేసి అయితే దిగాము. ఇంకా దిగైతే ఇక్కడ వచ్చామన్నమాట. గోబీ లాంటివి ఏదైనా దొరుకుతుందేమో పానీపూరి అని చెప్పి, బట్ అలాంటివి ఏం లేదు, ఓన్లీ రైస్ ఐటమ్స్ చికెన్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. బట్ మేము చికెన్ అవి ఏం తినకూడదు, ఇంకా ఈ 2 days కూడా తినేది వద్దని చెప్పేసి ఇంకైతే తీసుకోలేదు. సరే అని చెప్పి ఇక్కడ ఏదో కేక్ తర్వాత బిస్కెట్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట, చాక్లెట్స్ అవి. సరే అని చెప్పి ఇవేవో బాగున్నాయి, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి వీటిని చూస్తూ ఉన్నాను. కానీ ఇవి తింటే కానీ తెలియలేదన్నమాట. టేస్ట్ అయితే బాగుంది, బట్ బ్రెడ్ ముక్కకి క్రీమ్ ఏదైనా రాసేస్తే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అలా ఉన్నాయన్నమాట అంతే. ఒక్కొక్కటి అవి 40 రూపీస్ 50 రూపీస్ అనమాట. అండ్ ఇంకా ఇక్కడ వీళ్ళు ఏదో తీసుకుంటూ ఉన్నారు. అండ్ కుర్కురే లేస్ ప్యాకెట్స్ అయితే ఒక 2 కొనుక్కున్నారు. నాకు కూడాను మామూలుగా ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు బాగా ఆకలిస్తుంది, అంటే ఫుడ్ తినాలని అనిపించదు, కానీ ఇట్లా ఏదైనా స్నాక్స్ లాంటివి తింటే బాగుంటుంది, మంచిగా టైం పాస్ అవుతుందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా మేమంతా కొనుక్కునేసాము ఇంకా కావాల్సినవన్నీ కూడా. ఇంక తినుకుంటూ అయితే మేము ఇంకా మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఇంకా కరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మనకి ఇంకొక 40 minutes అట్లా పడుతుందన్నమాట. 30 to 40 minutesలో మనం ఊరికైతే రీచ్ అయిపోతాము. ఇంకా అలాగైతే దారిలో వెళ్తూ వెళ్తూ చాలా విశేషాలు అయితే మాట్లాడుకుందాం, అంటే చాలా విషయాల గురించి చెప్పుకుందాం. అండ్ ఇంకా దారిలో మీకు కొన్ని ప్లేసెస్ కూడా చూపిస్తానండి. సో వీడియో అయితే చూస్తూ ఉండండి, మీకు కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఎంతమందికి తెలుసు అనేది అయితే నాకు తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. సో మనమైతే ఇంకా ఈ టర్నింగ్లో వెళ్ళాలండి అత్తయ్య వాళ్ళ ఊరికైతేను, అరగొండ రూట్ అనమాట అది. కాకపోతే ఇక్కడ ముందుకు ఎందుకు వెళ్తున్నామంటే కార్కి టైర్లో కొంచెం గాలి తక్కువగా ఉంది, అందుకని చెప్పేసి ఇంకా గాలి పట్టుకొని వెళ్దామని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాం. అండ్ ఇంకా గాలి పట్టుకొని అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి కూడా మీకు కొన్ని టెంపుల్ ప్లేసెస్ అవి చూపిస్తాను. ఎంతమందికి అరగొండ రూట్ తెలుసు అని చెప్పేసి అయితే కామెంట్స్లో షేర్ చేయండి, ఒకవేళ మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే. ఇంకా ఫైనల్గా అరగొండకైతే రీచ్ అయిపోయాము. సో అరగొండ అనమాట ఇది. ఇక్కడ మనకి అపోలో హాస్పిటల్ అవన్నీ కూడా ఉంటుంది. అండ్ కొంతమందికి తెలిసే ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే. అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత ఇక్కడ పల్లె వెలుగు బస్సును అయితే చూశానండి నేను. సో మామూలుగా ఈ మధ్య బస్సుల్లో ఎప్పుడు జర్నీ చేయలేదు కదా. సో చూసారా, పల్లె వెలుగు బస్సు అనమాట ఇది. కాణిపాకం టు గాజులపల్లి ఏదో ఉంటుంది, సమ్ పేరు చూడలేదు నేను. కాణిపాకంకి వెళ్ళే బస్సు అనమాట ఇది. అండ్ ఇంకా అయితే ఇక్కడ మీకు ఒక కొండ కనిపిస్తుంది
ఉంది కదండి, ఈ కొండ వచ్చేసరికి అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అక్కడ కొండపైన అయితే ఉంటుంది, అదే మీకు ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను. సో మేము చాలా టైమ్సే వెళ్ళాము. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా మీతో నేనైతే అక్కడ టెంపుల్ అంతా కూడా చూపిస్తాను. సో మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో అంతా కూడా ఎక్కువగా ఒక 99% మామిడి తోపులే ఉంటాయి, ఫుల్గా ఉంటాయి అన్నమాట మామిడి తోపులు అయితేను. సో ఇక్కడ మీకు ఈ కొండ అంతా కూడా కనిపిస్తుంది కదండి, ఇట్లా ఉంటుందన్నమాట అత్తయ్య వాళ్ళ సైడ్ అంతా కూడా ఇట్లా కొండ ప్రదేశాలు ఉన్నట్లుగా ఉంటుంది విలేజెస్ దగ్గర అంతా కూడాను. సో చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఇక్కడ మనం పుత్రమది దగ్గర ఎంటర్ అయినప్పుడు మంచిగా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది చూడండి, ఎంత పెద్ద ఆంజనేయ స్వామి అంటే చాలా పెద్దగా ఉంటారనమాట. అండ్ ఇంకా మనం అయితే అత్తయ్య వాళ్ళ విలేజ్లోకి ఎంటర్ అయిపోయామండి. సో ఇక్కడ నుంచి కూడా ఇది మెయిన్ ఊర్లోకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూడగానే ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. శివరాత్రి పండుగ చాలా చాలా బాగా జరుపుతారు, ఫిబ్రవరిలో వస్తుంది. ఈసారి మీకు శివరాత్రి పండుగ కూడా వీడియోస్ అని షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసాము, కార్ అక్కడ వీధిలోనే పార్కింగ్ చేసేసి ఇంకైతే లగేజ్ అంతా ఎత్తుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే నా ఫేస్ చూసారా ఎంత ఆనందంతో వెలిగిపోతూ ఉందో, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా విలేజ్కి రావడం అనేది. మన మెట్టినిళ్ళైనా పుట్టినిళ్ళైనా అదొక హ్యాపీనెస్ కదా. ఎక్కడో టౌన్లో ఉంటాం, అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎంత హ్యాపీనెస్ అంటే అంత బాగుంటుంది. అండ్ ఇంటికి రాగానే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి నాకు, అంత నీట్గా సర్దిందనమాట ఇల్లంతా. మా అత్తయ్య అయితే నేను అనుకోలేదు ఇన్ని పనులు చేసేసి ఉంటుందని చెప్పి, కానీ తన వల్ల అయ్యే ప్రతి పని కూడా చేసేసిందనమాట. ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది. వచ్చేసరికి నాకు ఇంకా హ్యాపీ అయిపోయిందనమాట. నేను అనుకొని వచ్చిందే వేరు, ఇంక ఇక్కడ జరిగిందే వేరు అన్నట్లు. సో ఇంకైతే ఇంటికి రాగానే కొంచెం పనులు అవి ఉంటాయి కదా, వాటి గురించి అంతా చెప్పిందనమాట అత్తయ్య. ఇంకా ఈ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి, ఇవి మాత్రం మీరు చేసుకోవాల్సినవి, నా వల్ల అయ్యే పనులని నేను చేసేసానని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా వాటి గురించి అయితే మాట్లాడుకున్నాం. సరే ఇంకా కొంచెం తులసి కోట దగ్గర కొంచెం కొత్త కొత్త చెట్లన్నీ వచ్చాయి. అవన్నీ నాకేంటంటే ఊరికి రాగానే ఫస్ట్ నేను చేసే పని ఏదైనా ఉందంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఫస్ట్ చెట్ల దగ్గరికి వెళ్తానండి. నాకు చాలా ఇష్టం అనమాట చెట్లు, ఆ పువ్వులు అవన్నీ చూసుకొని రావడం అంటే ఇష్టం. అందుకే ఫస్ట్ ఇంకా ఇటు పక్కకు వచ్చేసాను. మీకు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ టూర్ మొత్తం కూడా ఒక సపరేట్ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ఉన్న ఇంకా 2 days ఉంటాం కాబట్టి. అండ్ ఇంక ఇక్కడ గన్నేరు పువ్వుల చెట్టు, తమలపాకుల చెట్టు ఇంకా చాలా చాలా మంచిగా ఉంది. ఇక్కడైతే నేను ఒరిజినల్గా మాట్లాడదామని చెప్పి మాట్లాడాను, కానీ గుడి దగ్గర నుంచి మైక్లో సాంగ్స్ వస్తూ ఉన్నాయి. దానివల్ల నాకు ఇంకా కాపీరైట్స్ పడుతుందని చెప్పేసి అక్కడ మ్యూట్ చేసేసి ఇంకా నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానులేండి. ఇంకైతే పందిరి వేయాలన్నమాట. ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా అన్నీ కూడా మాట్లాడేసుకొని ఇంకా తెచ్చినవన్నీ కూడా అక్కడ ఇచ్చేసి అత్తయ్యకి, ఆ తర్వాత బయట వచ్చాము. కొంచెం పందిరి వేయాలన్నమాట ఇంటి దగ్గర, అది పెద్ద పని అయితే ఉంది. సో పట్టలు అంటే మట్టలు, టెంకాయ మట్టలు ఇవన్నీ కూడా తెచ్చి పెట్టేసింది అత్తయ్య. ఇంకా వాటిని అయితే చూస్తూ ఉన్నాం వేయడానికి. అండ్ ఇంక ఇక్కడైతే తలుపు చూపిస్తున్నాను మీకు నేను. మా అత్తయ్య తలుపు చూడు కన్నా, మమ్మల్ని అత్తయ్య అయితే కన్నా అమ్ము అని పిలుస్తూ ఉంటుంది. తలుపు చూడు కన్నా ఎట్లుందో బాగుంది అని అడుగుతుంది. అంటే మీరు ఇన్ని రోజులు చూడలేదని మీకు డౌట్ రావచ్చు. ఇది పాతది కాదండి, ఇది పాతది ఉంటే ఇంతకుముందు చదువులు పట్టేసి అది పాడైపోయింది, దాన్ని తీసేసి కొత్త తలుపు అయితే వేపించారు. ఈ తలుపు వేసిన తర్వాత నేను ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. ఒక 2 months అట్లా అయిపోతుంది తలుపు అయితే పెట్టి. ఇంకా నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నేను చూస్తూ ఉన్నాను, మా అత్తయ్య చూడమన్నారు. అండ్ ఇంకా బాగుంది, డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇంతకు ముందున్న డోరు చదువులు పట్టేసి లాక్ అవి పట్టకుండా అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి అది తీసేసి ఇంకా కొత్త డోర్ అయితే పెట్టించారు. ఇంకా అదైతే చూపిస్తున్నాను మీకు ఎలా ఉందని చెప్పేసి. డిజైన్ అయితే ఇలా ఉందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం మార్పులు చేర్పులు కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. కాకపోతే అన్నీ ఒకేసారి చేయాలంటే కొంచెం ఉంటుంది కదా ప్రాబ్లమ్స్ ఇంట్లో కూడాను. ఇంకా 3 ఉన్నా కూడా అన్నతమ్ములు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో ఒక్కొక్కరికే కష్టం అయిపోతూ ఉంటుంది. అలాంటిది ఇంకా మనం బయట టౌన్లో రెంట్కి, సిటీలో టౌన్లో ఉన్నామంటే అక్కడ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. రూపాయికి ఇబ్బంది అవుతుంది. ఫుడ్ కూడా ఒక్కోసారి కష్టం అయిపోతూ ఉంటుంది. ఒంటరిగా బ్రతుకుతున్నాము, ఏదో జాబ్స్ పరంగా వెళ్తున్నాము అనే తప్పించి ఇంకా అక్కడ మనం పడే కష్టాలు మామూలుగా ఉండవన్నమాట. ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటుంది. సో అందరి పరిస్థితి అందరికీ తెలిసిందే కాబట్టి మా అత్తయ్య వల్ల అయ్యేంత పని తను చేసుకుంటూ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. మా వల్ల అయినంత మా సపోర్ట్ అనేది మేము ఒక తల్లికి ఇవ్వాల్సినంత మేము ఇస్తూ ఉంటాము. సో అలాగనమాట. ఇంకా మా అత్తయ్యకి అయితే కొడుకు
కొడుకులు మాత్రమే, కూతురు లేరు. ముగ్గురు అన్నదమ్ములు అనమాట. చాలా మందికి తెలుసు ఆల్రెడీ, ఇంకా ఇంతకుముందు వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు అనమాట. బట్ ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆడపిల్లలు అయితే లేరు మా అత్తయ్యకి, అండ్ ముగ్గురు కొడుకులే అనమాట. ఇంక మమ్మల్ని కూతురులాగా, కోడళ్ళైనా కూతుర్లైనా మేమే, మా పిల్లలే. సో అట్లా మమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. అందుకే మమ్మల్ని కన్న, నాయన, అమ్ము అట్లా పిలుస్తూ ఉంటారనమాట. సో అది. అండ్ ఇంకా నెక్స్ట్ పువ్వులు అవి తీసుకొచ్చాను కదా నేను ఇంటి నుంచి వస్తూ వస్తూ, ఇంకా వాటన్నిటిని కూడా, మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ లేదండి, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అట్లా సౌకర్యం ఏం లేదు ఇక్కడ. అత్తయ్య వద్దనేసారనమాట అవి, ఎందుకంటే ఇక్కడ ఎలుకలు ఎక్కువ ఉంటాయి ఇంట్లో, ఇంకా అవన్నీ పెట్టిన వైర్లు అవి కొరికేసాయి అంటే ఇంకా పాడైపోతాయి కదా అని చెప్పేసి అవేమి వద్దని చెప్పేశారు. అందుకని చెప్పేసి తడిగుడ్డ ఒకటి వేసేసి నూలు క్లాత్లోకి ఆ పువ్వులన్నీ పెట్టేసామనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంతే ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇంకా వాటిని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టేసి వచ్చేసాను. ఇంకా అయితే ఇక్కడ పందిరి వేయడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. మామూలుగా శివరాత్రికి కానీ కావిడి పండుగకి కానీ పందిరి వేస్తాము, బట్ శివరాత్రికి వేయలేదన్నమాట. ఇంక ఇప్పుడు కావిడి పండుగకి అయితే వేస్తున్నాము. అంటే ఇంట్లో కావిడెత్తేటప్పుడు పచ్చని పందిరి అయితే వేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఈ పనిలోకి అయితే దిగేసాము. కొంచెం అంతా కూడా క్లీన్ చేసేసి, పాత మట్టలంతా తీసేసి, ఇంకా చెదులంతా పట్టిపోయింది, నీట్గా మొత్తం క్లీన్ చేసేసింది. 1 డే పట్టిందంట అత్తయ్యకి. ఇంకా అన్నీ తీసేసిన తర్వాత నీట్గా పెట్టున్నారు. మేమైతే వెళ్ళి ఆ మట్టలన్నీ వేసి పందిరంతా రెడీ చేసాము. సో ఈ పని అనమాట. ఊరు నుంచి రాగానే ఈ పని పెట్టుకున్నాం. ఇంక ఈ పని తర్వాత చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే కనుక అర్థమవుతుంది. నాకు ఏదో తెలియని ఒక ఆనందం ఫ్రెండ్స్, ఇట్లా విలేజ్కి రావడం కానీ, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఏదో పరిస్థితుల కారణంగా బయట వెళ్ళాల్సి వచ్చింది, కానీ అసలు నాకైతే ఇష్టమే ఉండదన్నమాట బయట ఉండాలంటే. హ్యాపీగా ఇట్లా విలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేసుకుంటూ, హ్యాపీగా ఇంట్లో ఉంటూ, అందరం కలిసి కష్ట సుఖాల్లో కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా గడపాలని నాకు ఉంటుంది. కాకపోతే మనకి రాసిన రాత అంటారు కదా, అట్లా అందరం కలిసి ఉండాలన్న అదృష్టం ఉండదన్నమాట. సో ఎందుకంటే పిల్లల చదువుల పరంగా కానీ, జాబ్స్ పరంగా కానీ ఖచ్చితంగా బయట వెళ్తేనే 10 రూపాయలు మనం ఎర్న్ చేసుకోగలుగుతాము. ఆ ఉద్దేశంతోనే మనం ఇష్టం ఉన్నా లేకపోయినా బయట వెళ్ళాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తప్పదు కదా, బాధ అయినా కష్టమైనా ఇంకా మనం భరించాల్సిందే పిల్లలు బాగుండాలి. అట్లయితే నాకైతే వచ్చామంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. మొత్తం ఇంకా నేను ఎట్లా అంటే, అత్తయ్యకి కొంచెం ఏజ్ అయిపోయింది కదా, తన కొంచెము మెస్సీగా కూడా పెట్టుకుంటూ ఉంటారు హౌస్ అనేది. తనకు వచ్చినంత వరకు నీట్గా పెట్టుకుంటారనమాట. మిగతా అంతా నేను వచ్చానంటే మాత్రం ఇంకా నా చేతుల్లోకి పని దిగిందంటే అది మనం అక్కడ పలంనేరులో ఇంట్లో ఎట్లయితే పెట్టుకుంటామో సేమ్ ఆ రూట్కి వచ్చేయాలన్నమాట ఇల్లు. అంత చేసేంత వరకు నాకు నిద్ర పట్టదు. సో అట్లయితే నేను ఇంకా పందిరంతా వేసేసాము. పందిరి వేసిన తర్వాత అయితే ఇంకా ఇంటి ముందంతా క్లీన్ చేసేసుకున్నాను, సాయంత్రం అలకడానికి బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా అత్తయ్య పిల్లల కోసం ఇట్లా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. అంటే అరుణాచలం వెళ్ళున్నారండి గిరి ప్రదక్షిణల కోసం అయితే, లాస్ట్ మంత్ వెళ్ళున్నారు. అప్పుడు వెళ్ళేసి అక్కడ నుండి కూడా ఇంకా పిల్లలకి అయితేను ఇట్లా హెయిర్ బ్యాండ్స్, తర్వాత రోజా పువ్వులు, ప్లాస్టిక్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చారు. సో వాటిని అయితే ఇస్తూ ఉన్నారనమాట. మీకు ఏ కలర్స్ కావాలో ఎత్తుకోండి అని చెప్పి వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. సో ఇంకా అలాగైతే వాళ్ళకి కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసి అయితే తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టేసుకున్నారు. ఇంకా నేనైతే వంట పనిలోకి దిగేసాను, కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కిచెన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మీకు ఈ రోజు అయితే ఇంకా అస్సలు కుదరదులేండి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పటికే మనం కరెక్ట్గా ఇంటికి వచ్చి ఒక 6:40కేమో ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా అన్నీ ఎగబెట్టుకోవడం, తెచ్చినవి, ఆ తర్వాత బయట పందిరి వేయడం, ఇవే సరిపోయింది. ఒక 7:30, 8 వరకు పట్టింది బయట పనులు, పందిరి వేయడం అంతా. ఇంకా 8కేమో వచ్చి ఇంకా అత్తయ్య చెట్టులో కాసిన బెండకాయలు అవి తెచ్చిచ్చారు. సో వాటిని అయితే కట్ చేసుకొని ఇంకా బెండకాయ సాంబార్ అంటే పులుసు పెట్టేసి రైస్ పెట్టేద్దాము. ఇంకా సైడ్ డిష్గా బోటీలు అయితే వేయించి పెట్టుకున్నాము. సో అవి తినేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇంకా కిచెన్, తర్వాత పూజ గది, ఇల్లంతా అత్తయ్య కడిగేశారు నీళ్లు పోసి నీట్గా, కావిడెత్తుతున్నాం కదా అని చెప్పేసి. అండ్ మాకు కూడా టైం అంత ఉండదు, పాపం వాళ్ళు వచ్చి చేసుకోవాలంటే అవ్వదని చెప్పేసి రోజుకు ఒక పని చొప్పున అయితే ఒకరోజు కిచెన్, ఒకరోజు పూజ గది, ఒకరోజు
రోజు హాలు అట్లా మొత్తం ఇల్లంతా కూడా నీట్గా కడిగేసి, ఇంకా సామాన్లు అంటే గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా దించి కడిగేసి పెట్టేశారంట. సో అవన్నీ కూడా మాట్లాడుకుంటూ అయితే ఇక్కడ నేను వంట చేస్తూ ఉన్నాను. ఎందుకు చేసావమ్మా నువ్వు, నేను వచ్చి అన్నీ క్లీన్ చేసుకుంటాను కదా, మన వల్ల అయినంతే చేసుకుందాం ఎందుకనేసి అంటే, ఉన్నీలే నాయన మీరు అక్కడ బిజీగా ఉంటారు, ఆడ చేసి ఈడ చేసి ఎందుకులే ఊరికే, నేను ఎట్లా ఉన్నాను కదా ఇక్కడ ఖాళీగా, సో నా వల్ల అయినంత పని నేను చేసి పెడతానని చెప్పేసి అన్నీ చేసిందంట. అట్లా మాట్లాడుకుంటూ అయితే కబుర్లు చెప్పుకున్నాం కాసేపు. ఇంకా వంట చేసి తినేసిన తర్వాత అయితే ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి అన్నం ఉంచడానికి సిబ్ అంటామండి మేము. ఆ సిబ్బిని అయితే ప్లేట్ లాగా పెట్టి అన్నం ఉంచామంటే నీట్గా అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఒడిగిపోయి అన్నం బాగా అవుతుందని చెప్పేసి అయితే అది యూజ్ చేస్తారు ప్లేట్ లాగా. అయితే అవి ఇక్కడ దొరుకుతాయన్నమాట విలేజెస్లో, అట్లా బయట ఎక్కడ అమ్మరేమో నాకు తెలిసి. అండ్ ఇంకా అవైతే ఇంకా ఉన్నాయని చెప్పి చూపిస్తున్నా. ఆ టైంకే నాకు కెమెరా వర్క్ అవ్వక కొంచెం వీడియో అనేది తీయలేకపోయాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే. సో ఇంకా అయితే ఇంకా తినేసిన తర్వాత అయితే పువ్వులు అవి తీసుకొచ్చాను కదా ఇంటి నుంచి, సన్నమల్లి పువ్వులు, తర్వాత తులసి ఆకులు అవన్నీ మేము కడుతూ ఉన్నాం. అండ్ మా అత్తయ్య కూడా కొన్ని జిల్లేడు పువ్వులు అయితే కోసుకొని వచ్చి పెట్టారు, అవన్నీ కూడా మా ఆయన కుడుతూ ఉన్నారు. సో సుబ్రహ్మణ్య స్వామికి కావిడికి మెయిన్గా అయితే నైవేద్యంగా మనము పిండి దీపం పెట్టుకుంటాం నెయ్యి వేసి. ఇంకా కావిడికి అయితే మెయిన్గా జిల్లేడు పువ్వులు, తులసి మాలే ముఖ్యం అనమాట. అవి రెండు ఉంటే కావిడికి ఇంకా చాలా ముఖ్యము. కుదిరిన వాళ్ళు దొరికిన వాళ్ళు పెడుతూ ఉంటారు, దొరకని వాళ్ళు వదిలేస్తుంటారు. ఇంకా మనకి విలేజే కాబట్టి విలేజ్లో దొరకందంటూ ఏముండదు కదా, అట్లా ఇంకా అన్నీ కూడా తీసుకొని వచ్చి అయితే ఇంకొకరు ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉన్నాం బిజీగా. ఇంక ఇవన్నీ కట్టి రెడీ చేసేసరికి ఒక 10 అయిపోయింది. ఇంకా పొద్దున కూడా తొందరగా లేవాలి, ఇంకా బయట కల్లాపి చల్లడం నుంచి కూడా అన్ని పనులు పొద్దున్నే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈరోజు చేసిన పనులకి నడుం పట్టేసింది. సో రేపటి బ్లాగ్లో అయితే మా ఇంట్లో కావిడి పండుగ ఎలా జరుపుకున్నాము, ఊర్లో కావిడి పండుగ ఊరేగింపు, ఇవన్నీ కూడా మీకు రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి. సో అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.